ఇజ్రాయెల్ అంటే ముఖ్యంగా యూదుల్ని ఇరాన్ రెచ్చగొట్టడం వల్లే అయాతుల్లా అలీ ఖమేని తొందరగా చనిపోవాల్సి వచ్చింది. అంటే ఇరాన్ని ఎప్పటి నుంచో వాళ్ళు అనుస్తున్నారు, ఎందుకు అణ్వాయుధాలు తయారు చేయకుండా. కానీ ఇక్కడ అయాతుల్లా అలీ ఖమేనిని చంపేటటువంటి టార్గెట్ ఉందా లేదా తెలియదు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే బయటకు వస్తుంది. అదేంటంటే యూదుల్ని అయాతుల్లా అలీ ఖమేని 48 గంటల ముందు ఆయన చనిపోవడానికి 48 గంటల ముందు కిలికాడు. వాళ్ళ సాంప్రదాయం కానటువంటి ఒక బాల్ సాంప్రదాయం, అదే ఎద్దు బుర్ర మనిషి మొండెం. ఈ ఎద్దు బుర్ర మనిషి మొండాన్ని ఇంతకుముందు ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వారు ఒక 2000 సంవత్సరాల క్రితం కనానాయిలు అనేవాళ్ళు, లేదా కనాయిలు అనేటటువంటి తెగ పూజించేది. వీళ్ళు యెహోవాను పూజించేవారు యూదులు. ఆ తర్వాత కొంతమంది యూదులు కూడా ఈ యొక్క బాల్ అనే సాంప్రదాయాన్ని పూజించారు. అదే బాల్ అంటే ఈ ఎద్దు బుర్రని మనిషి ముండాన్ని ఉంది కదా, దాన్ని బాల్ అని పిలిచేవారు. వాళ్ళు కనాయిలు ఏమొచ్చేసి వాళ్ళ యొక్క వ్యవసాయానికి మంచి జరుగుతుందనే దాన్ని నమ్మేవాళ్ళు. అంటే యూదులకి ఇది వ్యతిరేకం, ఇది ఒక సైతాన్ అని భావించేవాళ్ళు. కొంతమంది యూదులు దీన్ని పూజించడం వల్ల వాళ్ళకి ఘర్షణలు వచ్చాయి. దాంతో ఈ బాల్ సాంప్రదాయం మనం పాటించొద్దు, మనది ఇది కాదు, ఇది ఎవరైనా పాటించుకునే అని వదిలేశారు. అప్పటి నుంచి ఈ బాల్ సాంప్రదాయానికి యూదులు వ్యతిరేకం. అయితే ఇరాన్కి చెందినటువంటి అయాతుల్లా అలీ ఖమేని ఆయన వర్గం ఇజ్రాయెల్ని రెచ్చగొట్టడానికో లేకపోతే దాన్ని మరింత భయపెట్టడానికి బాధ పెట్టడానికి ఈ వింత సాంప్రదాయం తీసుకొచ్చి మొన్న అంటే ఈ అయాతుల్లా అలీ ఖమేని చనిపోవడానికి 2-3 రోజుల ముందు టెహ్రాన్లో ఈ విగ్రహాన్ని తగలబెట్టేశారు, ఈ ఎద్దు బొమ్మని. మీరు ఈ బాల్ సాంప్రదాయం పాటిస్తారు, మీరు సైతాన్లు, మీరు అమెరికా వాళ్ళు సైతాన్లు అన్న విధంగా దానికి ఒక పేరు పెట్టి ఇదే మేము ఇజ్రాయెల్ యొక్క బాల్ను తగలబెట్టేస్తాం అన్న విధంగా వాళ్ళు తగలబెట్టిన తర్వాత మొసాద్ని యాక్టివేట్ చేసి 48 గంటల్లో అయాతుల్లా అలీ ఖమేని చంపేశారు అని కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు. కానీ ఈ యొక్క సాంప్రదాయం విషయంలో మాత్రం ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా వ్యతిరేకంగానే ఉంది. మాది కాని సాంప్రదాయం అది మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడేమొచ్చేసి ఇరాన్ రెచ్చగొట్టడం వల్ల ఇలా చంపేశారని అంటే, రెచ్చగొట్టడం వల్ల లేదా పక్కన పెడితే అణ్వాయుధాలు తయారు చేయడం విషయంలో మాత్రం ఇరాన్ని ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అణచివేస్తున్నారు. ఈ సాంప్రదాయం విషయంలో కూడా ఇరాన్కి అలాగే మిగతా పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్కి ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది. ఇది 1948 నుండి వచ్చిన పోరాటం కాదు, అప్పటి నుంచి పోరాటం ఇది.